अस्सलाम नमस्कार मीडिया भाइयों को। आज का प्रेस मीट का सारांश हमारे राष्ट्र अध्यक्ष माइनॉरिटी मोर्चा श्री अफसर पाशा भाई लेंगे और ये प्रेस मीट में हमारे राष्ट्र उपाध्यक्ष प्रदीप सुराना जी और हमारे बेटी बचाओ बेटी पढ़ाओ कन्वीनर निखत जी और इरफाना जी, हमारे स्पोक्स पर्सन कालेशा जी और मेडचल अर्बन डिस्ट्रिक्ट प्रेसिडेंट मखदूम जी और हमारे सोशल मीडिया कन्वीनर जसवंत जैन जी हिस्सा ले रहे हैं। ये प्रेस मीट का कार्यक्रम को आगे बढ़ाने के लिए हमारे अध्यक्ष जी को మీడియా మిత్రులకు నమస్కారం. ఎలక్షన్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మన దేశంలో మతపరమైన కాంట్రవర్సీ చేయడం కొరకు వివిధ రాజకీయ పార్టీలు, వివిధ మత సంఘాలు రెడీగా ఉంటాయి. ఢిల్లీ ఎలక్షన్లప్పుడు మీ అందరికీ తెలుసు, సిఏఏ అప్పుడు ప్రవేశపెడతారని ఉన్నప్పుడు షాహీన్ బాగ్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ఆ షాహీన్ బాగ్ మొత్తాన్ని మేనేజ్ చేస్తూ ఎంత ఫండింగ్ చేసిందో, షాహీన్ బాగ్లో ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించలేక ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, మీ అందరికీ తెలుసు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక ఉగ్రవాద మూలాలున్న సంస్థ. అది దాన్ని నిషేధం జరిగింది. అది సెక్యులర్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక రాజకీయ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది. దాని యొక్క కుట్రలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా హిజాబ్ సమస్య ఉత్పన్నం కావడం జరిగింది. మన భారతదేశంలో విద్యాలయాల్లో కానీ ఎక్కడైనా కానీ భావోద్వేగాలకు, మత విశ్వాసాలకు తావు లేకుండా విద్య అభ్యసించడం జరగాలి. విద్యాలయంలో అందరూ సమానంగా ఉంటారు. హిజబ్ అనేది ముస్లిం యూతుల యొక్క జన్మ హక్కు. ఈ రాజ్యాంగం 29, 30 ఆర్టికల్ ప్రకారం మాకు స్వేచ్ఛను, అలాగే మత స్వేచ్ఛను ఇచ్చింది, అలాగే చదువుకున్న స్వేచ్ఛను కూడా ఇచ్చింది రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాకు 2 స్వేచ్ఛలు ఇచ్చింది. అలాగే మేము మా సోదరులంతా కూడా ఖచ్చితంగా హిజాబ్ను పాటిస్తాం. హిజబ్ మా యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక. నా సోదరులంతా కూడా హిజబ్లో ఉంటారు. మతానికి ప్రతీక కాబట్టి దాన్ని ఎవరు కాదనరు. అట్లాగే సేమ్ టైం రాజ్యాంగాన్ని మేము పాటించాల్సి వస్తుంది. అసలు హిజాబ్ సమస్యను కావాలనే ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లలో వారు దీన్ని రాజకీయ కోణంలో ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి లాభం పొందాలనే ఉద్దేశంతోనే ఈ కాంగ్రెస్ మరియు సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు దీన్ని పెద్ద ఈ కుట్రపూరితగా మేము అభివర్ణిస్తున్నాం. అట్లాగే ఎవరైతే నా సోదరి ఉడిపిలో స్కూల్లో హిజాబ్ సమస్యను రేకెత్తించిందో ఆ సోదరి 2 నెలల ముందు వరకు ఆమె కూడా హిజాబ్ ధరించి కాలేజ్ దాకా వెళ్ళేది. కాలేజీకి వెళ్ళిన తర్వాత హిజాబ్ను తీసి ఆమె క్లాస్ రూమ్లకి ఎంటర్ జరిగేది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఏ కళాశాలలో కానీ పాఠశాలలో కానీ ఏకరూప దుస్తులు ఉంటాయి, అంటే యూనిఫామ్ ఉంటుంది. ఎందుకు పెడతారు యూనిఫామ్ అంటే మత, కుల, పేద, తర్వాత ధనిక ఎలాంటి భేదభావం లేకుండా విద్యార్థులందరూ కూడా సమాన విద్యను సమాన అవకాశంగా తీసుకుని విద్యార్థులందరూ విద్యను అభ్యసించాలి. ఇది రాజ్యాంగం సూచిస్తుంది. ఇదేమీ హిందుత్వం కాదు, ఇస్లామిజం కాదు. అక్కడ కేవలం విద్యాలయంగానే మనం గమనించాలి. ఎవరి మత విశ్వాసాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అది కళాశాలలోకి ఎంటర్ అయ్యేంత వరకే వాళ్ళ యొక్క విశ్వాసాల ప్రకారం నువ్వు స్కార్ప్ ధరిస్తారా, లేకపోతే షాల్ ధరిస్తారా, లేకపోతే హిజబ్ ధరిస్తారా, అవన్నీ ఒకసారి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం ఏకరూప దుస్తులు యూనిఫామ్ ధరించాల్సి ఉంటుంది. కాకపోతే మన దేశంలో చాలామందికి మింగుడు పడట్లేదు. చాలామంది అనుకున్నారు ప్రధానమంత్రి మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో మత ఘర్షణలు ప్రారంభమవుతాయి, తద్వారా మళ్ళీ లబ్ధి పొంది మైనార్టీ సంతుష్టీకరణ విధానంతో మళ్ళీ అధికారంకు రావాలని అనుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మాననీయ మోడీ గారి నాయకత్వంలో 7 సంవత్సరంలో ఒక్క చిన్న సంఘటన కూడా మత సంబంధమైన ఘర్షణ జరగలేదు. అంతేకాదు ముస్లింలకు దాదాపుగా శతాబ్దాల తరబడి ముస్లిం మహిళల యొక్క
ఆత్మగౌరవం, తర్వాత ముస్లిం మహిళలు ఎంతో మానసిక శోభ అనుభవిస్తున్న ట్రిపుల్ తలాక్ అనే సామాజిక దురాచారాన్ని నిర్మూలించి దాని యొక్క బిల్లును తేవడం జరిగింది. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ముస్లిం సమాజంలో ఉండే రుగ్మతలను, వారి యొక్క పేదరికాన్ని పారదోలడానికి కృషి చేస్తుంది. కానీ దీన్ని కుట్రపూరితంగా మతం పేరుతో హిజాబ్ వివాదాన్ని తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ కానీ, మా యొక్క మూల ముస్లిం రాష్ట్రీయ మంచ్ కానీ హిజాబ్ను ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. హిజాబ్ను ఖచ్చితంగా ధరించండి, ఎవరి మత విశ్వాసాలను పాటించండి, అంతే. కానీ ఎక్కడికో దీన్ని కాంట్రవర్సీ చేయకండి అని మేము సూచిస్తున్నాము. అట్లాగే ఈ ఎస్డిపిఐ అనే ఈ సంస్థ మరి ఎందుకు హిజాబ్ వచ్చిందంటే, ఎస్డిపిఐ నుంచి ఉడిపిలో 2-3 కార్పొరేటర్లు గెలవడం జరిగింది. ఆ కార్పొరేటరు తాను షేన్ కావడం కొరకు, ఎస్డిపిఐని ప్రమోట్ చేయడం కొరకు మతపరమైన కల్లోలం కుట్రలు చేయాలని, తద్వారా యూపీ 5 రాష్ట్రాలు జరిగే ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయాలని ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వెనుక ఉండి దీన్ని నడిపిస్తుంది. ఆయన చేసంటే తన యొక్క కూతురుతో పాటు ఒక 5 మంది గర్ల్స్ను ప్రేరేపించి పాఠశాల దాకా హిజబ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. క్లాస్ రూమ్లో కూడా హిజబ్ను వేసుకొని వెళ్ళండి, అదొక సమస్యగా మారుతుంది, దాని తీవ్రతరం అవుతుంది, దేశవ్యాప్తంగా అది వెళ్తుంది. తద్వారా ఈ 5 రాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు అనే ఒక దుర్మార్గమైన కుట్రపూరితమైన ఉద్దేశంతో వాళ్ళు దీన్ని పెద్ద సమస్యగా చేయడం జరిగింది. ఇంకపోతే అసలు ఎంత సిగ్గుచేటంటే మన సోదరిమణి ప్రియాంక గాంధీ అన్నది అసలు ముస్లిం సమాజం మరి ఎందుకు, ముస్లిం మహిళలు ఎందుకు ఆమెను స్పేర్ చేస్తున్నారో అర్థం కాలే. అసలు ఎంత దరిద్రమైన పోలిక, ఎంత నికృష్టమైన పోలిక. హిజాబ్ను బిక్నీతో పోలుస్తారా? అసలు ఏంటిది? హిజాబ్ అనేది ఆత్మగౌరవాన్ని, శరీరాన్ని పూర్తిగా కప్పుకొని ఉండే ఒక పవిత్రమైన విషయాన్ని ఆమె బిక్నీతో పోలుస్తుంది. మా ఇష్టం మేము బిక్నీలు వేసుకుంటాం లేదా హిజాబ్ వేసుకుంటాం. అంటే అసలు ఏం సందేశం ఇస్తుంది ఆమె? మళ్ళీ ఆమె ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కాబోయే ముఖ్యమంత్రి అట. అంటే ఇదే చెప్తారా? బిక్నీలు వేసుకొని చెప్తారా? ఆమె ఎంత ఘోర దరిద్రంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకా ఈ రాజకీయమైన కుట్రకోణం మన సహోదరుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా మరి ఆయన 5 లక్షలు బహుమతి ప్రకటించారు. ఆమె చాలా ధైర్యంగా ఆ స్త్రీ అంటే ఆ బాలిక హిజాబ్ గురించి పోరాడుతుంది కాబట్టి ఆమెకు 5 లక్షలు నేను ఇస్తున్నాను. అంటే కాంట్రవర్సీ చేస్తేనే డబ్బులు ఇస్తాడు ఆయన. బీద వాళ్ళకు అలా హెల్ప్ చేయొచ్చు కదా విద్యాలయాల్లో, అది చేయరు. కానీ ఎక్కడైతే మతం వస్తుందో మమ్మల్ని మతతత్వ పార్టీ అంటారు, కానీ మతతత్వ పార్టీ ఎంఐఎం, ఎస్డిపిఐ అవి మతతత్వ పార్టీ. మతాన్ని ఉపయోగించుకొని ఎలక్షన్లో గెలవాలని ఈ కుట్ర చేయడం జరిగింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నా యొక్క సోదరీమణులు హిజాబ్తో ఖచ్చితంగా ఉంటారు. ఎట్లయితే రాజ్యాంగం వారికి రక్షణ కల్పించిందో దాన్ని పాటిస్తారు. అట్లాగే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు హిజాబ్ను ధరించవద్దని కోరుతున్నాను. అట్లాగే కేవలం మన ముస్లిం యువతులే కాదు, నేను నా తోటి సోదరులైన హిందూ సోదరులకు కూడా అప్పీల్ చేస్తున్నాను. క్లాస్ రూమ్లో ఏ మతాన్ని కూడా అనుసరించవద్దు, అది పవిత్రమైన జ్ఞానశాల అది. కాబట్టి ఖచ్చితంగా క్లాస్ రూమ్లో ఏకరూప దుస్తులు ఎందుకు పెట్టారంటే, ఏ మతం ఉండొద్దు, ఏ కులం ఉండొద్దు. నేను కూడా విద్యా సంస్థ నడుపుతాను. ఒకసారి మేము ఇలాగే ఫ్రీడమ్ ఇస్తే అసలు మేము ఆ క్లాస్ రూమ్కి ఎంటర్ కాలేని పరిస్థితుల్లో ఉండేటట్లుగా డ్రెస్ వేసుకొచ్చారు. చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది అలా ఇస్తే. కాబట్టి మనం అక్కడ విద్యా బోధన సవ్యంగా జరగాలి అంటే అందరూ ఒకే రకంగా ఉండాలి ఉద్దేశంతోనే ఈ రాజ్యాంగం కానీ ఈ రూల్స్ కానీ ఫ్రేమ్ చేయబడ్డాయి. కాబట్టి తరగతి గదిలో ఖచ్చితంగా ఏకరూప దుస్తులే ఉండాలి, ఒకే రకమైన దుస్తులే ఉండాలి. దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. క్లాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా హిజాబ్ ధరించండి, ఎవరి మత విశ్వాసాలను వారు పాటించండి. దీన్ని రాజకీయాలకు ఉపయోగించవద్దని నేను కోరుకుంటున్నాను. అట్లాగే వీళ్ళంతా అంటున్నారు ముస్లిం మహిళలను భారతీయ జనతా పార్టీ వారి యొక్క మనోభావాలను దెబ్బతీస్తుందని. ఎక్కడ చేస్తుందండి? ఎట్లయితే మనకు ఈ హజ్ యాత్రలో సబ్సిడీ కట్ చేసిందో ఆ సబ్సిడీ యొక్క డబ్బులంతటిని కూడా ఈ బడ్జెట్లో కానీ పోయిన బడ్జెట్లో కానీ ముస్లిం బాలిక విద్యకు కేటాయించడం జరిగింది. మరి ఎవరు ముస్లిం యొక్క విద్యను ఇక్కడ ముందుకు తీసుకెళ్తున్నారు? కాబట్టి దయచేసి ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడకుండా, భావోద్వేగాలకు పని లేకుండా, దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా, ఎవరి భావోద్వేగానికి కూడా ఇక్కడ తావు లేదు.
గౌరవనీయ కర్ణాటక కోర్టు కూడా ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. విద్యాలయాల్లో పాఠశాల తరగతి గదిలో ఏ మతం యొక్క చిహ్నాన్ని కూడా ధరించవద్దని. కాబట్టి మేము ఎలాగైతే రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తామో అట్లాగే కోర్టు యొక్క ఇంటీరియం ఆర్డర్ని గౌరవిస్తూ ఈ సమస్యకు ఇంతటితోనే ఫుల్ స్టాప్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను.